अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. మనము ఛాందోగ్యోపనిషత్తులో 2వ అధ్యాయంలో 24వ ఖండం చెప్పుకుంటున్నాము. అందులో మనం ఏం ప్రస్తావించుకున్నామంటే, విషయం ఏం చెప్పబడిందంటే, ముందుగా యజ్ఞం చేసేటువంటి యజ్ఞకర్త యజమాని యొక్క లక్ష్యం ఏ రకంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ఒక యజ్ఞం చేస్తున్నామంటే మనకు ఆ యజమానికి లక్ష్యం ఏదో కామన ఖచ్చితంగా ఉంటుంది. ఆ కామన అనేది ఏదో ఒకటి ఫలాన్ని ఆశించే ఉంటుందన్నమాట. స్వర్గాన్ని ఆశించే ఉంటుంది. ఉత్కృష్టమైనటువంటి సుఖ విశేషాన్ని, ఆనందాన్ని తో కూడుకొని ఉంటుందన్నమాట. అలాగా ఒక యజమానుడు యజ్ఞం చేసేటప్పుడు ఒక లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని ఆ కర్మని సంకల్పం ద్వారా ప్రారంభిస్తూ ఆ కర్మానుష్ఠానం చేస్తాడనమాట. ఆ సంబంధంలో ఆ విషయంలో ఇక్కడ కొన్ని మంత్రాలు విశేషంగా చెప్పబడ్డాయి. దాంట్లో ముందుగా నిన్న చెప్పుకున్నాం. బ్రహ్మవాదినో వదంతి యద్వసూనాం ప్రాతః సవనం రుద్రాణం మాధ్యందినం సవనం ఆదిత్యానాం చ విశ్వేషాం చ దేవానాం తృతీయ సవనం. అంటే బ్రహ్మవేత్తలు మాట్లాడుకుంటున్నారు, విచారిస్తున్నారు. వసువుల అంటే వసూనాం అంటే 8 వసువులు అంటాం కదా. ఆ 8 వసువుల యొక్క అనుష్ఠానం ఏదైతే ఉందో అది అంటే ప్రాతకాలం హవనం, ప్రాతకాలం యజ్ఞం ఏదైతే ఉందో అది వసూనాం ప్రాతఃసవనం. అంటే ప్రాతకాలీన యజ్ఞం అనేది, ప్రాతకాలీన హవనం అనేది అది 8 వసువులు ఏవైతే ఉన్నాయో వసువుల యొక్క తో సంబంధించినది. అలాగే మాధ్యందిన సవనం ఏదైతే ఉందో రుద్ర దేవతలతో సంబంధించినది, అది వసు దేవతలతో సంబంధించినది, రుద్ర దేవతలకు సంబంధించినది మాధ్యందిన సవనం, మాధ్యందిన హోమం అనేది. అలాగే ఆదిత్యానాంచ విశ్వేషాంచ దేవానం, ఆదిత్య దేవత అది విశ్వంలోని సమస్త దేవతల యొక్క హవనం ఏదైతే ఉందో అది తృతీయ సవనం. ఇక్కడ ఈ రకంగా 3 దేవతల యొక్క సంబంధి మనకు ప్రాతః సవనం, మధ్యాహ్న సవనం, తృతీయ సవనంలో ఎవరెవరి ఏ అనుష్ఠానంలో అనుష్ఠానిక దేవత ఎవరని చెప్పి దాన్ని ప్రస్తావించుకున్నాం. వసు దేవతలు ప్రాతకాలం చేస్తారు, రుద్ర దేవతలు మాధ్యాహ్న సవనం చేస్తారు, ఆదిత్య విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలంతా కూడా తృతీయ సవనాన్ని చేస్తారని చెప్పి ఇక్కడ మనం ఈ మంత్రంలో ప్రస్తావించుకున్నాం. అంటే ఏ దేవతలకు ఏ సవనం అనేది మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాం. దీంట్లో ఇంకా కొంచెం సూక్ష్మంగా విచారించినట్లయితే ఇక్కడ ఏం చెప్పారంటే 8 వసువులు అని చెప్పిన కదా. ఆ వసు దేవతల యొక్క నిష్ఠ ఎలా ఉంటుంది? 24 వర్షములు అంటే 24 ఏళ్ల వరకు అంటే బ్రహ్మచర్య అవస్థ అంట. 24 అంటే ప్రారంభం నుంచి బ్రహ్మచర్య అవస్థ 24 ఏళ్ల వయసు అంట. అంటే 5వ వర్షం నుంచి లేదా 8వ వర్షం నుంచి లేదా 11వ వర్షం నుంచి మొదలుకొని 24 వయసు వచ్చేంత వరకు 24 ఏళ్ల వరకు అక్కడ అఖండ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ నిష్ఠా నియమనాలతో ఉంటూ ప్రాతః సవనం యజ్ఞాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే తపశ్చర్యను చేస్తూ ఉంటారు. అలాగే రుద్రులు ఎలా చేస్తారంటే వాళ్ళు యొక్క బ్రహ్మచర్య కాలం అనేది ఎలా ఉంటుందంటే మనకు 44 వర్షములు అంటే గురుకుల వాసం ప్రారంభం అయినప్పటి నుంచి మొదలుకొని గురుకులంలో 8 ఏళ్లలో 10 ఏళ్లలో 5 ఏళ్లలో ఎప్పుడైతే బ్రహ్మచారి అధ్యయనం కొరకు గురుకులం యొక్క అంతేవాసి అయి ఉంటూ అక్కడ విద్యాధ్యయనం ప్రారంభిస్తాడో అప్పటి నుంచి మొదలుకొని 44 వర్షములు వచ్చేంత వరకు ఆ బ్రహ్మచర్యాన్ని నియమనిష్టలతో ఆ తపశ్చర్య చేసుకుంటూ ఏదైతే సవనం చేస్తారో అది మాధ్యందిన సవనం. అదేంటి?
మాధ్యన్య శవనం అని చెప్పుకున్నాం. ఇక్కడ మాధ్యన్య శవనంలో 11 మంది రుద్ర దేవతలు అక్కడ విశేషంగా ఉంటారు. వారి నిమిత్తంగా పెట్టుకొని మనం అనుష్ఠానం చేస్తాము. అలాగే ఆదిత్య దేవత ఎవరైతే ఉన్నారో 12 దేవతలు, ఆదిత్య అంటే ఇంకా వాళ్ళు కాకుండా ఆదిత్యకి సంబంధించిన వాళ్ళ దేవతలు ఎవరైతే 12 మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని లక్ష్యంగా పెట్టుకొని అనుష్ఠానం చేసేటువంటి కర్త యజమాని ఎవరైతే ఉన్నారో 48 వర్ష అంటే 48 వర్షముల యొక్క అఖండ బ్రహ్మచారిని నియమనిష్టలతో తపస్సు చేస్తూ అక్కడ తృతీయ శ్రవణం సంపన్నం చేస్తామంట, పూర్తిగా చేస్తామంట. ఈ రకంగా ఇలా చేసినటువంటి నియమనిష్టలు చేసినటువంటి దేవతలకు ఆ ద్యోలోకం అనేది ఫలప్రాప్తి, అంటే ఆ ద్యోలోకం ఆ ఫలప్రాప్తిగా లభిస్తుంది, ఫలంగా ఉపభోగం చేయగలుగుతారు. అంటే ఇక్కడ మనకు ప్రారంభంలో ఎలా ఉండేదంటే గురుకులానికి విద్యార్థులు వెళ్ళేటప్పుడు ఇలాగా అతి ఉత్తమైన బ్రహ్మచర్యం ఏంటంటేనా అప్పట్లో ఆయువు దీర్ఘంగా ఉండేది. సత్యయుగంలో ఆయువు దీర్ఘంగా ఉండేవాడు. 48 ఏళ్ల వయసు అంటే కూడా అదే సామాన్యన, అంటే ఉత్తమ అవస్థ, ఉత్తమ బ్రహ్మచర్య కాలం. 48 ఏళ్ల వర్షముల లోపల ఆయు వచ్చే లోపల 4 వేదాలను, అన్ని గ్రంథాలను ఆద్యోపాంతం సంపూర్ణ చదువుకుని మహాన్ ప్రకాండ విద్వాంసులు తయారయ్యి మంచి ఒక గొప్ప వ్యక్తిగా వస్తాడు అనమాట. అంతవరకు నిష్ఠా నియమాలతో ఉంటూ అక్కడ ఉత్తమ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తర్వాత వచ్చి వివాహ బంధంలో వచ్చేవాళ్ళు అనమాట. అది ఉత్తమ బ్రహ్మచర్యం అనమాట. ఆ 48 ఏళ్ల వయసు గల బ్రహ్మచారికి 24 వయసు గల అమ్మాయి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అది వారికి ఉత్తమమైనది అన్నమాట. అంటే దాదాపుగా సగం వయసు ఇతనిలో ఆ అమ్మాయి వయసు సగం ఉంటుంది ఇక్కడ. కాబట్టి అది ఉత్తమ బ్రహ్మచర్యం. అటువంటి 48 ఏళ్ల బ్రహ్మచారికి 24 ఏళ్ల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అలాగే 34 వర్షంలో ఉన్నటువంటి బ్రహ్మచారి ఎవరైతే ఉన్న నిష్ఠ నియమాలు తప్పు చేసాడో అక్కడ దాదాపుగా అన్ని వేదాలను చదువుకోలేకపోయినా దాదాపుగా ఒక నిష్ణాతుడే ఉంటాడు, నైపుణ్యం సంపాదించి ఉంటాడు అనమాట. అది 44 ఏళ్ల బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏదైతే అక్కడ ఉంటుందో అతనికి 20 ఏళ్ల అమ్మాయిని ఇచ్చేసి, అంటే 22 అలాగే 21 ఉన్న అమ్మాయిని ఇచ్చేసి పెళ్లి చేసేవాళ్ళు. అది మధ్యమైన బ్రహ్మచర్య, అంటే మధ్యమ గతితో ఉన్నదన్నమాట. ఉత్తమం మధ్యమ అంటారు, మధ్యమ గతితో యుక్తమే ఉందన్నమాట ఆ బ్రహ్మచర్యం. అది కొంచెం దానిగా తక్కువ ఏంటంటే 24 ఏళ్ళు. ఇక చెప్పున్నదా 24 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు అక్కడ నిష్ఠా నియమనివలతో బ్రహ్మచర్యం పాటిస్తూ విద్యార్థిని చేస్తుందో అటు బ్రహ్మచారికి 18 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చేసి వివాహం చేసేవాళ్ళు. 18-20 ఏళ్ళ అమ్మాయి ఇచ్చేసి వివాహం చేసేవాళ్ళు అనమాట. అంటే అది నికృష్టమైన అంటారు. మధ్యమ గతిలో ఉండేది 44 ఏళ్ల బ్రహ్మచర్యము, అలాగే ఉత్కృష్టమైనది 48 ఏళ్ల బ్రహ్మచర్యం. అక్కడ పూర్తి సంపన్నత, ఒక యోగ్యత అనేది ప్రాప్తమై ఉంటుంది. సంపూర్ణ ఒక బ్రహ్మవేత్త అయి ఉంటాడు అనమాట ఆ సమయానికి వచ్చేసరికి. ఇప్పుడు మనకు ఆ పరంపర నష్టమైంది. ఇప్పుడు 24 ఏళ్ల వయసులో మనకు అందరి వివాహాలు అవి జరుగుతున్నాయి. అప్పుడు ఆయు అనేది దీర్ఘంగా ఉండేది, ధర్మం ఉండేది, యజ్ఞానుష్ఠాన కర్మలు, అలాగే వేదానుకూల కర్మలు, ధర్మబద్ధమైన జీవనం, న్యాయబద్ధమైన జీవనం ఉండేది. అక్కడ అన్ని ఉత్కృష్టంగా ఉండేటమాట. న్యాయము, ధర్మము, సత్యం అవన్నీ ఉండేది కాబట్టి వాళ్ళ ఆయు కూడా దీర్ఘంగా ఉండేది అనమాట. ఉత్తమ పుణ్యాత్మలు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ స్థితి మారిపోయింది కాబట్టి మనం అంతిమ అవస్థ ఏదైతే ఉందో అంతిమ అవస్థలో ఉన్నాము. అది కూడా కొంచెం వెనక ముందు అవుతూ ఉంటుంది. మొత్తానికి ఏదైతే ఇలాంటి అవస్థతో యుక్తమై ఉంటూ గురుకులను నివాసం చేస్తూ తపోనిష్ట నియమపూర్వకంగా ఉంటూ ఆ వ్రతాలను ఆచరించినట్లయితే వారికి ద్విలోకం ప్రాప్తం అవుతుంది. ఇవన్నీ చెప్పిండు వసు దేవతలు, రుద్రదేవతలు, అలాగే ఆదిత్య దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఈ 3 స్థలాల ద్వారా ఆ ద్విలోకం ప్రాప్తం అవుతుంది అని చెప్పుకున్నాం. సరే, మరి ఈ ముగ్గురు దేవతలకు ద్విలోకం ప్రాప్తమైంది. మరి యజమానికి ఏ లోకం ప్రాప్తం అవుతుంది అనేది కింది మంత్రంలో ఇవ్వబడింది. క్వాతరి యజమానస్య లోక ఇది స యః తం నా విద్యాత్ కథం కుర్యాత్ అథ విద్వాన్ కుర్యాత్. అంటే ఇప్పుడు తది యజమానస్య లోక యజమాని అంటే యజమానికి ఏ లోకం, చనిపోయిన తర్వాత యజ్ఞానుష్ఠానం చేస్తున్న ఏదో కర్మ ఉంటుందన్నమాట. యజ్ఞానుష్ఠాన కర్మ యొక్క ఫలితం ఎప్పుడు వస్తుంది? మన దేహాంతం తర్వాత దాని యొక్క ఫల ప్రాప్తి కలుగుతుంది. కొన్నిటికి వెంటనే సద్య ఫలము సిద్ధిస్తున్నాను, కొన్నిటికి వచ్చే జన్మలో మంచి ఉత్తమ గతి, ఉత్తమ ఐశ్వర్యం, ఉత్తమ జ్ఞానం కలిగినటువంటి జన్మ అతనికి ఉత్పన్నమవుతుందన్నమాట. సరే, ఇక్కడ మొత్తానికి ఆ దేహత్యాగం చేసిన తర్వాత ఆ లోకము, ఏ లోకం ప్రాప్తిస్తుంది యజమానికి అంటే యస్తం నా విద్యాత్ కథం కుర్యాత్. అది ఆ లోకం గురించి తెలుసుకోకుండా చేస్తే ఎలా చేయగలుగుతాడు
అంటే దాని గురించి ఏదైనా ఇప్పుడు స్వర్గకామో యజేత అంటాం. స్వర్గం కావాలంటే యజ్ఞం చేయాలి అని చెప్పుకుంటాం. అంటే అక్కడ మనకు కామన ఉందా అంటే స్వర్గం యజ్ఞం చేస్తే స్వర్గం కలుగుతుంది ఒక తెలిసింది, అందుకే యజ్ఞం చేస్తాం. అలాగే మన ఇక్కడ మనం ఆ లోకం ఏ లోకం ప్రాప్తం అవుతుంది యజమానికి, అక్కడ ద్విలోకం ప్రాప్తం, ఆ దేవతలకు ద్విలోకం ప్రాప్తం అవుతుందని చెప్పాము. యజమానికి ఏ లోకం ప్రాప్తం అవుతుంది? ఈ యజ్ఞం చేయడం వలన అది తెలుసుకొని చేయాలి కదా, అది తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం కర్మ చేయొచ్చు. అందుకే అతో యజమానస్య లోక క్వా, దాన్ని మనం అన్వయింపు చేసుకుంటే ఈ రకంగా వస్తున్నాడు. క్వాతరి యజమానస్య లోక ఇది స యహ తం నా విద్యాత్ కథం కుర్యాత్, అది ఆ విషయం తెలియకపోతే ఆ కర్మ ఎలా అజ్ఞాష్టం ఎలా చేయగలుగుతారు? అత విద్వాన్ కుర్యాత్. అందుకే ఎవరైతే మనం ఈ రకమైన కర్మ అనుష్ఠానం చేస్తున్నామో వాళ్ళు తెలుసుకొని ఈ కర్మ ప్రారంభించాలి అని ఇక్కడ ఈ రెండో మంత్రంలో ప్రస్తావించబడింది. అది ఇక్కడ తో ఫిర్ యజమాన్ కా లోక్ కహా హై, जो యజమాన్ ఉస్ లోక్ కో నహీ జానతా, యజమానుడు ఏ లోకంలో జన్మ కలుగుతుంది, ఏ లోకంలో ఉత్తమ గతి కలుగుతుంది తెలియకపోతే వह किस प्रकार యజ్ఞాష్టాన్ని కరేగా, ఏ రకంగా యజ్ఞాష్టాన్ని చేయగలుగుతాడు? అతహ ఉసే జాన్నే వాలా హీ యజ్ఞ కరేగా. అందుకే ఎవరైతే మనం ఈ రకంగా నిష్ఠా నియమత చేస్తున్నామంటే మనం ఆ విషయం గురించి బాగా యథార్థంగా తెలిసింది కాబట్టి ఆ యజ్ఞాష్టాన్ని చేస్తాం. తెలియనంత వరకు మనం ఆ కర్మ చేయలేము. అందుకే ఎవరైతే ఆ జ్ఞాని విద్వాంసుడు ఏదైతే ఉన్నదో తెలుసుకొని చేయాలి అని చెప్పి ఈ రెండో మంత్రంలో ప్రస్తావించబడింది. ఇక్కడ యహ యహ తం నా విద్యాత మహోదయ, ఇది అంటే ఆ యజ్ఞాన్ని ఎవరు తెలుసుకోకపోతే యహ తమ్ మహోదయ, యజ్ఞ యహ తమ్ అనే ఇది అంటే యహత్తం అని. అస్తు మహోదయ, ధన్యవాదాలు. అస్తు. నెక్స్ట్ ఏమన్నా చూడండి. అది తెలుసుకొని ఆ యజ్ఞాష్టాంగ కర్మ చేయగలుగుతాడు, తెలుసుకొని చేయాలి. అందుకే మనం చేసిన కర్మ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఏ కర్మ చేసినా ఫలం ప్రాప్తి ఉంటుంది, కానీ ఆ కర్మ ఫల ప్రాప్తి తెలుసుకొని చేసినట్లయితే దాంట్లో ఇంకా కుశలత అనేది మనం దర్శించవచ్చు అన్నమాట. ఆ కర్మ పట్ల మనకు ఆ కర్మ పట్ల శ్రద్ధ కూడా కలుగుతుంది, విశేషంగా చేయగలుగుతాం. అస్తు. ఇలా చెప్పిన తర్వాత పురా ప్రాతః అనువాకస్య ఉపాకరణాత్ జఘనేన గార్హపత్యస్య ఉదంముఖః ఉపవిశ్య స వాసవం సామ అభిగాయతి. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే పురా అంటే ముందు, పురా ప్రాతః అనువాకస్య అంటే స్తుతిపరక మంత్ర పాఠ మనం ఏం చేస్తున్నాము. ఉపకరణం అంటే ప్రారంభించడానికి ముందు. జగనేన అంటే వెనక వైపున కూర్చొని ఆ అంటే వెనక వైపున పశ్చిమ దిశ వైపు కూర్చోనమాట. గార్హపత్యస్య ఉదంముఖ ఉపవిశ్య సహ అంటే ఆ యజమానుడు వాసవం అంటే వసుదేవతలకు సామగానం చేయాలి. అంటే వసుదేవతకు సంబంధించి గానాన్ని సామగాన్ని అభిగాయతి అంటే అతను సామగానం చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ప్రాతకాలీన అనువాకం అంటే ప్రాతः శ్రవణంలో మనం ఏ మంత్రాన్ని అయితే స్తుతిస్తామో ప్రార్థిస్తామో అట్లాగా ప్రాతకాలీన అనువాకం ఏదైతే స్తుతిపరక అనువాకం అంటే సామగానం ఏదైతే ఉందో ఆ ప్రారంభించడానికి అనువాకాన్ని ప్రాతకాలంలో చెప్పవలసినటువంటి అనువాకం అంటే సామగానం ఏదైతే ఉందో ఆ కర్మను ప్రారంభించడానికి ముందు పురా అనువాకస్య ప్రాతకాలంలో చెప్పేటువంటి అనువాకం అంటే మంత్రం స్తుతిపరక మంత్రం ఏదైతే ఉందో ఉపాకరణాత్ అంటే ప్రారంభించడానికి ముందు జగనేన అంటే తాత్పర్యం వెనకవైపు పశ్చిమ దిశ వైపు కూర్చొని అంటే వెనకవైపు పశ్చిమ దిశ వైపు గార్హపత్యస్య ఉదంముఖం అంటే గార్హపత్యం యొక్క 5 అగ్నులు ఉంటాయంట, పంచాగ్నులు ఉంటాయంట ప్రత్యేక యజమానికి. అందులో గార్హపత్య అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నికుండానికి గార్హపత్యస్య ఉదంముఖ ఆ గార్హపత్య అగ్ని ఏదైతే ఉందో అగ్నికుండానికి ఉత్తరం వైపు అనమాట. అగ్నికుండానికి ఉత్తరం వైపు ఉదంముఖ ఉపవిశ్య కూర్చొని యజమాన వాసం అంటే వసుదేవత సంబంధి సామగానం అభిగాయతి అంటే అక్కడ కూర్చొని అగ్ని ఇది గార్హపత్తి అగ్నికుండం ఏదైతే ఉందో అగ్నికుండానికి ఉత్తర ముఖంలో కూర్చొని ఎవరైతే సామగానం చేస్తారో యజమాని సామగానం చేస్తారో ఆ యజమాని సంబంధులు ఇక్కడ చెప్పండి. అంటే ఆ యజమాని ఉత్తర ముఖం వైపు కూర్చొని ఆ సామగానం స్తుతించాలి, ప్రార్థించాలి. అంటే ప్రాతకాలి అనువాకం అయితే ఉందో అది మనం పాడాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రంలో చెప్పబడింది.
ఉత్తరముఖం అంటే దక్షిణాన్ని చూస్తూ మహోదయ, లేకపోతే ఉత్తరాన్ని చూస్తూ మహోదయ? ఇక్కడ మనకి ఇచ్చాడా ఆ విషయం? అంటే ఉత్తర ముఖం అంటే మనం ఉత్తరం నుంచి దక్షిణం వైపు చూస్తామా, లేకపోతే దక్షిణం నుంచి ఉత్తరం వైపు చూస్తామా? అంటే ఇక్కడ అగ్నికి మనకు గార్హపత్ని అగ్నికుండం ఏదైతే ఉందో ఆ ఉత్తరాభిముఖం కూర్చొని ఉంటాం. ఓకేనా? ఉత్తరాభిముఖం కూర్చొని ఆ అనువాకాన్ని మనం చదవాలి. అనువాకాన్ని సామగాన రూపాన్ని చెప్పాలన్నమాట. ఓకేనా? అస్తు. అంటే మనం దక్షిణ వైపే చూస్తాం మహోదయ. అప్పుడు గార్హపతి అగ్నికి ఉత్తరముఖంగా కూర్చున్నాం అంటే మనకు ఉత్తరాభిముఖం కనిపించేది అంటే ఉత్తరముఖం ఏదైతే ఆ అభిముఖం కూర్చోవాలి. చేసే యజమాని మామూలుగా పూర్వాభిముఖం కూర్చుంటారు. పూర్వ దిశ కింద ఆ వైపు ముఖం ఉంటుంది అన్నమాట. వస్తు మహోదయ. ఇప్పుడు అవగతం. యజ్ఞానుష్ఠానం చేసినప్పుడు ముఖ్య యజమాని తూర్పు వైపున కూర్చోవాలి. తూర్పు వైపు ముఖం కూర్చోబెట్టి కూర్చోవాలన్నమాట. ఓకేనా? అవును. అంటే పశ్చిమ వైపు కూర్చొని పూర్వం వైపు ముఖం ఉంటుంది అన్నమాట. అవును, చూస్తాడు. అవునండి, అదే జనరల్ గా మనం చేసేది. కానీ ఇప్పుడు ఉత్తర అలాగే ముఖంలో గాలిపత్రి అగ్నికి ఉత్తరాభిముఖంగా కూర్చొని ఈ ఓకే, అనువాకం చదవాలి. ఓకేనా? అవగతం మహోదయ. ధన్యవాదాలు. చూడు, అలా చదవడం చేత అలా చదవాలి చెప్పుకున్నామాట. అనువాకాన్ని ఈ రకం కూర్చొని యజమాని చదవాలి అని చెప్పుకుంటాం. అది ఏ రకంగా అంటే అనువాకం కూడా ఇచ్చారు ఇక్కడ. అది మనకు కొంచెం కష్టము చెప్పడం. సామగానం అనేది చాలా కష్టం అన్నమాట. లోక లోక ద్వారం అపావృను అపా అపావూర్ను ఇక్కడ మన సంఖ్య ఇచ్చేది ఇక్కడ. అంటే ఇది మనం కృతచీనంగా తీసుకోవట్లేదు, దాంట్లో ఇదిగా ఉండొచ్చు. తో అపావూర్ను పశ్యేమ త్వ వయం రా. ఇదంతా మన కృతచీనంతో మనం దాన్ని సాగదీసి చెప్పాలన్నమాట. రా ఓం జ్ఞాయో ఇది. అది ఎప్పుడో కొంచెం విన్నది, నాకు అది స్మరణంగా ఉండేది చెప్పాను. అంటే ఈ రకంగా ఉంటుందని ఎక్కువ స్మరణ సాగదీస్తూ ఉంటుందన్నమాట. అది ఒక లయబద్ధంగా ఉండాలి. జస్ట్ నేను అలాగా ప్రయత్నం చేశాను. సో ఇది యథార్థం కాదు, మీకు ప్రక్రియ ఇలా ఉంటుందని చెప్పి చూపించాను. సో ఈ రకంగా వాళ్ళు ఈ సామగానాన్ని ఉత్తరాభిముఖం కూర్చొని సామగానం చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది అన్నమాట. మహోదయ, చిన్న చూడండి, సందేహం మహోదయ. ఇప్పుడు రా తర్వాత ఈ ఒక మూడు నేను చూశాను, ఇక్కడ 5 మూడులు ఇచ్చాడంటే ఆ మూడు కంటిన్యూ అవ్వాలా మహోదయ? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇది నేను స్వర విషయం నాకు ఐడియా లేదండి, అందుకే నేను ఈ విషయంగా నేను దాని గురించి ఏం చెప్పలేదు. ఓకే, సామగానం చాలా కష్టం. దాని స్వరపాఠం తెలిసినటువంటి సామగానం తెలిసిన వాళ్ళే చెప్పగలుగుతారు అన్నమాట. ఓకేనా? వస్తాము. జస్ట్ దీని యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడ మనకు అన్వయం చేసుకుని లోకద్వారం పృథ్వీలోక ద్వారం ఏదైతే ఉందో, అంటే పృథ్వీలోక ద్వారం ప్రవేశ మార్గం ఏదైతే ఉందో అపావధిను అంటే ఇక్కడ యజమాని ప్రార్థిస్తున్నామంట. ఏం చేస్తున్నా అంటే ఈ పృథ్వీలోకం యొక్క ద్వారం ఏదైతే ఉందో, అంటే పృథ్వీలోకం యొక్క రహస్యం, అంటే పృథ్వీలోకం నుండి పూర్తిను జయించాలి అనుకుంటేనా అటువంటి వ్యక్తి యజమాని ప్రార్థిస్తున్నామంట. పృథ్వీలోక ద్వారం అపావధిను, దీన్ని ఓపెన్ చేయండి, అంటే దీన్ని తెరవండి. అపావధిని అంటే దీన్ని ఓపెన్ చేయండి. ఎందుకంటే పశ్యేమ, ఎందుకంటే ఇది చేసామంటే మేము దాన్ని దర్శించుకుంటాము. త్వాం త్వాం వయం రాజ్యాయ ఇది, అంటే మేము రాజ్య ప్రాప్తి కొరకు, రాజ్య ప్రాప్తిని పొందడం కొరకు వయం పశ్యేమ, మిమ్మల్ని మేము దర్శించుకుంటాము. కాబట్టి ఈ లోకద్వారాన్ని మనం ఎందుకు ఓపెన్ చేయమంటే రాజ్య ప్రాప్తి పొందడం కొరకు మేము దర్శించుకుంటాం. వయం పశ్యేమ, మేమంతా కలిసి దర్శించుకుంటాం. కాబట్టి మాకు ఈ లోకద్వారాన్ని తెరవండి అని చెప్పి ఇక్కడ మనం ప్రార్థనా పూర్వకంగా ప్రస్తావిస్తున్నామట. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అస్తు. కాబట్టి ఇక్కడ ఈ రకంగా మనం ఈ మంత్రంలో మనం కేవలం ప్రస్తావించుకున్నామట. అంటే తుమ్ ఈ శ్లోక ద్వార్ ఖోల్ దే, అంటే మీరు ఈ లోకం యొక్క ద్వారాన్ని ఓపెన్ చేయండి. జిస్సే కి హమ్ రాజ్య ప్రాప్తికి వెళ్ళి తుమ్హారా దర్శనం కదలే, అంటే రాజ్య ప్రాప్తి కొరకు నిన్ను స్తుతించాలి, ప్రార్థించాలి. మనకంటే శ్రేష్టమైన వ్యక్తి ఏదైతే ఉన్నదో ఆ శ్రేష్టమైన దేవతల గురించి మనం ప్రార్థిస్తున్నాడు, మాకు ఆ శ్రేష్టమైన జ్యేష్ఠ ప్రాప్తి కలగాలి అని చెప్పి. ఓకేనా? కాబట్టి ఈ లోక ద్వారం ఓపెన్ చేయాలని చెప్పి మనం ఈ మంత్రం ద్వారా ఆ సామగాని రూపంలో యజమాని ఉత్తరాభిముఖం కూర్చొని ఉద్గానం చేశాడనమాట.
అస్తు. ఇక చూడండి, సో ఈ రకంగా ప్రార్థించబడింది. తాకి రాజ్య ప్రాప్తి కొరకు నేను ఈ రకంగా మిమ్మల్ని మీ దర్శనం కావాలని చెప్పి, అది తర్వాత ఈ రకంగా జపానుష్ఠానం చేసిన తర్వాత, అంటే సామగానం చేసిన తర్వాత రాజ్య ప్రాప్తి కొరకు మనం ఈ రకంగా ప్రార్థించిన తర్వాత మళ్ళీ ఏమంటే దాంట్లో ఇప్పుడు యజ్ఞం చేస్తున్నామంట. తర్వాత ప్రక్రియ ఏంటంటే అథ జుహోమి, ఆ ప్రార్థిస్తూ అథ జుహోమి నమో అగ్నయే పృథివీక్షితే లోకక్షితే లోకం మే యజమానాయ వింద ఏష వై యజమానస్య లోక ఏతాస్మి అని చెప్పి ఇక్కడ మన తర్వాత ఏం చేసి జుహోతి అంటే ఆహుతి ఇస్తున్నామంట. అక్కడ ఆహుతి ప్రత్యేక మంత్రం చెప్పుకుంటూ ఆహుతి ఇస్తున్నాడు. ఏ దేవతలకు ఆహుతి ఇస్తున్నా అంటే అగ్నయే, అగ్ని దేవతకు ఆహుతి ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ముందు నమస్కరించుకుంటూ ఆహుతి ఇస్తున్నామట. జుహోతిని ఆహుతి ఇవ్వడం అంట, హవ్యం ఇవ్వడం అంట. మంత్రం చెప్పి హవ్యం ఇవ్వడం. అది ఇస్తూ నమః అగ్నయే, అగ్ని దేవతకు నమస్కారము. పృథివీక్షితే నమః అంటే పృథివీక్షితి విని చతుర్థి భక్తి ఏకవచనంలో ఉన్నాడు. పృథివీక్ష పృథివిలో ఉన్నటువంటి పృథివిలో నివసించేటువంటి దేవతలకు నమస్కారము. లోకక్షితే లోకమే నివసించేటువంటి దేవతలకు కూడా నమస్కారము. ఇక్కడ నమః యోగం చతుర్థి భక్తి మనకు కనిపిస్తున్నాడు. సో ఈ రకంగా లోకం మే యజమానాయ వింద అంటే ఈ లోకాన్ని యజమాను కొడుకు ఈ లోకాన్ని పొందాలని చెప్పి ఏష మే అంటే నిశ్చయంగా, ఏష అంటే ఇక వై అని నిశ్చయార్థంలో, అంటే నీ కృపా సహాయం చేత యజమానస్య లోకే ఏతాస్మి అంటే యజమానుడు ఈ లోకంని పొందేటువంటి విధంగా, దాన్ని తెలుసుకునేటువంటి విధంగా, ఆ లోకాన్ని జయించే విధంగా నేను కావాలి అని చెప్పి ఇక్కడ ఏతాస్మి నేను తెలుసుకునే విధంగా నన్ను ఆ శక్తిని ప్రసాదించు, యజమానస్య లోకే ఏతాస్మి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ 6వ మంత్రంలో ప్రస్తావించబడి, అంటే యజ్ఞమై పొందడం కొరకు, ఆ లాభాన్ని పొందడం కొరకు నేను దీన్ని పొందాలి, అంటే ఈ లోకాన్ని పొందాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి ఇక్కడ మనకు ఈ దేవతలు నమస్కరించుకుంటూ ఎందుకు నమస్తే లోకాన్ని ఈ యజమానుడు ఈ లోకాన్ని జయించాలి, పొందాలి అని చెప్పి నిశ్చయంగా మనసులో భావిస్తూ అది ఎలా అంటే అది ఈ కృపా సహాయం చేత నిశ్చయంగా యజమానికి ఆ లోక వృద్ధి కలగాలి అని చెప్పి, లోక ప్రాప్తి కలగాలి అని చెప్పి, దాన్ని జయించాలని చెప్పి ఈ రకంగా మంత్రంలో ప్రస్తావించబడింది. అందుకే ఇక్కడ అనంత తర్వాత హవన్ కర్తా హే పృథివీ మే రెహనే వాలే ఇహ లోక్ నివాసి, ఈ పృథివీ మీద ఉన్నటువంటి నివాసి ఎవరైతే ఉన్నారో అగ్నిదేవుకు నమస్కారము. అంటే అగ్నిదేవత అంటే పృథివీలో ఉంటుంది అగ్నిదేవత, అని అగ్నిదేవతకు నమస్కారము. ముజ యజమానుకో తుమ్ లోక ప్రాప్తి కరావో అంటే అగ్నిదేవతను, పృథివీలో ఉన్నటువంటి అగ్నిదేవతకి ప్రార్థించబడుతున్నమాట. నాకు ఈ లోక ప్రాప్తి కలగాలి అని నిశ్చయించుకొని, నిశ్చయ యజమానిక లోక హై అని నిశ్చయించుకుని ఆ కర్మానుష్ఠానం చేస్తున్నమాట. మే ఇసే ప్రాప్తి కరనే వాలా ఎక్కడ ప్రాప్తి కరనే వాలా అని చెప్పి ఇక్కడ విశేషంగా ప్రార్థిస్తున్నామట. నేను పొందాలి ఖచ్చితంగా అని చెప్పి, ఈ లోకాన్ని పొందాలని చెప్పి ఈ రకంగా అనుష్ఠానం చేస్తున్నామట. అందుకే మనం యజ్ఞానుష్ఠానం చేస్తే లోక ప్రాప్తికి, లోక జయం కొరకు కూడా, రాజ్యకామన కొరకు కూడా మనము ఇటువంటి యజ్ఞ యాగాలు మనం చేస్తూ ఉంటాం. అందులో ఇది ఒక ప్రకారం మనం చూస్తున్నాం అన్నమాట. ఈ రకంగా ప్రార్థించాలి. మహోదయ, ఈ పృథ్వీ లోకం పొందాలని ఎందుకన్నారు మహోదయ? అంటే పృథ్వీ లోకంలో విశేషత ఉందా మహోదయ? ఏంటంటే పృథ్వీ లోకంలో ఏదైనా విశేషత ఉందా? అంటే ఇక్కడే యజ్ఞాలు చేయగలం అలాంటి విశేషత ఏమైనా ఉందా మహోదయ? అంటే ఇప్పుడు మేము పృథ్వీ లోకం మీద యజ్ఞాలు చేస్తుంటాం. ఇప్పుడు రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ఇక్కడ చెక్క చేసి పృథ్వీ మీద చేశారు కదా. విశేషత కాదు, ఇక్కడ లోకంలో ఉంటూ లోకంలో ఉంచి ప్రార్థిస్తున్నాడు. ఈ లోకంలో నేను అలాంటి లోకాన్ని జయించాలి, లోక వృద్ధి కావాలి, రాజ్యకామన కావాలి. అది లోకంలో ఎక్కడైతే ఉన్నాడో జన్మ తీసుకొని ఉన్నాడో అక్కడే ప్రార్థిస్తాడు కదా. వెళ్ళిపోతే అక్కడ దివ్య లోకాలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ కర్మానుష్ఠానం భిన్నంగా ఉంటుంది, అక్కడ ఉన్నతమైన స్థితి ఉంటుంది అన్నమాట. ఈ లోకంలో ఉంటున్నా అంటే ఆ వృద్ధి లేదు, ఆ లోక కామన లేదు, లోకాన్ని జయించలేదు, ఇక్కడ ఆ ఐశ్వర్యం పొందలేదు, ఆ ప్రాప్తి కొరకు కామన కొరకు ఇక్కడ లోకాన్ని జయిస్తున్నారు. విశేషత ఉంది. ఈ ఏదైనా కూడా మనం మోక్షాన్ని పొందాలంటే ఈ పృథ్వీ లోకంలోకి వచ్చి మనం మోక్షాన్ని పొందగలుగుతాం. అంటే మనకు ఇక్కడ నుంచి మనం దాటుకొని అక్కడ అన్ని లోకాంతకు వెళ్తూ ఉంటామట, ఆ మోక్షాన్ని పొందగలుగుతామట.
ధన్యవాదాలు. ఆ విషయం విన్నాను మహోదయ. ఒకవేళ ఇది ఆ ఉద్దేశంతో చెప్పిందేమో అని అడిగాను మహోదయ. జీ ధన్యవాదాలు. అస్తు. తర్వాత చూడండి, అందుకే మన జీవనాన్ని ఉన్నతమైన యజ్ఞమయం చేసుకోవడానికి మనం ఇలాంటి లాభాన్ని పొందడం కొరకు మనం ఈ కర్మానుష్ఠానం చేయాలి. ఈ అనుష్ఠానం చేసే ముందు మనలో ఆ దృఢ సంకల్పం కూడా ఉండాలి. మనం దీన్ని జీ జీ అవునండి, అది అనివార్యం. ముందుగా నెక్స్ట్ చూడండి, ఒకసారి కూడా చూద్దాము. అథ యజమానః పరస్యాత్ ఆయుషః స్వాహ అపజహి పరిఘం ఇత్యుక్త్వా ఉత్తిష్టతి తస్మై వసవః ప్రాతః సవనం సంప్రయచ్చంతి. అథ యజమానః పరస్తాద్ ఆయుషః స్వాహ స్వాహ అపజహి పరిఘం ఇత్యుక్త్వా ఉత్తిష్టతి తస్మై వసవః ప్రాతః సవనం సంప్రయచ్చంతి. అంటే తర్వాత ఇప్పుడు మనం పైన ఆహుతి ఇచ్చామంట. ఈ ఆహుతి ఇచ్చిన తర్వాత అథ యజమానః పరస్తాత్ అంటే పరస్థైక తర్వాత అనే అర్థంలో వచ్చింది ఇక్కడ. తర్వాత ఆయుష అంటే ఆయు యొక్క పరస్తద్ అంటే ఆయుష అంటే ఆయు సమాప్తం అయిపోయిన తర్వాత మదనోపాంతం అంట. అందుకే ఆయుష అంటే పరస్తాద్ ఆయుష అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మలో స్వాహ అంటే స్వాహ అనేది మనకు మళ్ళీ జన్మలు అంటే మనం చేసిన కర్మ ఫలితం అనేది మళ్ళీ జన్మలో వస్తుందని చెప్తుంటాం అన్నమాట. అలాగా కొన్ని కర్మలు అన్నమాట, అన్నిటికీ కాదు. సో స్వాహ అని చెప్పి మనం ఇక్కడ నాకు ఉత్తమ గతి కలగాలి, ఉత్తమ లోకం రావాలి అని చెప్పి అలాగా మనము యజ్ఞ యాగాలు చేస్తుంటామట. అది చేస్తూ మన స్వాహకాలు చెప్పి ఆహుతి ఇస్తుంటామట. అందుకే పరస్తాద్ ఆయుష స్వాహ అని చెప్పి ఇక్కడ ఆహుతి ఇస్తుంటామట. అపాజహి మస్తు క్షమితం. చూడండి ఇక్కడ ఇక్కడ ఆ ఇక్కడ ఈ ఆయు అనేది సమాప్తమైన తర్వాత పృథ్వీలోకంలో జీవనం విధానాన్ని మనము ఆ విశేషంగా జీవించాలంటే స్వాహకాలంతో ఆహుతి ఇచ్చు ఆ లోకాన్ని జయించాలని చెప్పి ఆ మార్గంలో ఎటువంటి రుకావట్ అంటే ఎటువంటి ఆ ఆ ఆటంకాలు లేకుండా మనం ఉన్నతమైన జీవనాన్ని ఉత్కృష్టంగా మనం పొందడం కొరకు ఆ రకమైన భావన సంకల్పం చేత ఇక్కడ స్వాహకాలం ఇస్తూ ఇక్కడ చేస్తున్నామట. అందుకే ఇక్కడ పరిఘం అనే శబ్దం ఇక్కడ మనకేం చెప్తుందంటే మనకు ఇక్కడ పరిఘం అపజహి అది పరిఘం అని ఇక్కడ మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడం కొరకు మనకు ఆ లేచి నిలబడి ఆ రకంగా ఉక్త్వా ఉత్తిష్టతి ఈ రకంగా చెప్తూ అంటే ఈ మంత్రాన్ని అనుష్ఠానం ద్వారా మన స్వాహాకారం చెప్తూ లేచి నిలబడతారు అనమాట. లేచి నిలబడి తస్మై వసవహ అంటే వసుదేవతలు ఎవరైతే ఉన్నదో వసు బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నదో ప్రాతః సవనం అంటే పృథ్వీలోక స్వామి సంప్రయచ్చతి అంటే ఈ రకంగా సంకల్పయుక్తంగా చేసినప్పుడు ఆ ప్రాతకాలీన సవనం యొక్క యజ్ఞాష్ట ఫలప్రాప్తి అయితే ఉందో దానికి ఆ లోక ప్రాప్తి కలగాలని చెప్పి అక్కడ ప్రార్థిస్తాడు. అప్పుడు ఈ రకంగా చేసినప్పుడు ఆ ఫలప్రాప్తి కూడా ఆ దేవతలు వసుదేవతలు ఎవరైతే ఉన్నదో
ఆ కాలీనమైనటువంటి పృథ్వీలోకం యొక్క సంప్రయచ్చంతి అంటే ఆ పృథ్వీలోకం యొక్క ఏదైతే అధికారం ఏదైతే ఉందో ఆ శక్తి అతనికి ఆ యజమానికి కలిగజేస్తాడట. అంటే ప్రాతకాలం యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ ఫల ప్రాప్తి కేవలం ఆ దేవతలు వసుదేవతలు అతనికి ఆ యజమానికి కలగజేస్తాడు. ఆ అధికారాన్ని ఇక్కడ అధికారం ఇవ్వబడుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ చూడండి మళ్ళీ అత్ర యజమాన పరస్తాద్ ఆయుష స్వాహ అపజహి పరిగం ఇత్యుక్త్వా ఉత్తిష్టతి. అలాగ లేచి నిలబడిన తర్వాత తస్మై అతని కొరకు ఆ యజమాని కొరకు వసవ అంటే వసుదేవతలు ప్రాతః సవనం అంటే ప్రాతకాలి సవనం యొక్క యజ్ఞం యొక్క అనుష్ఠాన ఫలితాన్ని సంప్రదించింది ఇతనికి ఇచ్చేస్తారు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. इस लोक में यजमान में आयु समाप्त होने के अनंतर పుణ్యలోకు ప్రాప్తు హోంగా పుణ్యలోకాన్ని పొందగలుగుతాను. ఏంటి ఈ ఆయు సమాప్తం అయిపోయిన తర్వాత నేను పుణ్యలోకాన్ని పొందగలుగుతాను అనమాట. అంటే ఇక్కడ యజ్ఞాష్టాంగ కర్మ ద్వారా ఈ కర్మలు చేసే కాబట్టి అది పుణ్యలోకాన్ని పొందుతాను అని చెప్పి స్వాహాకారం ద్వారా హవనం చేస్తున్నమాట. అంటే ఆహుతి ఇస్తున్నాను అనమాట. అవదు పరిఘకో నష్ట కరో అంటే నాలో ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ వాటిని నష్టం చేయాలి. అంటే నాలో ఉన్నటువంటి బాధలు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి నష్టం చేయాలి. అందుకే పరిఘకు నష్ట కరో ఐసా కేహకర్ ఉత్థాన కడతాయి అలా చెప్పి అక్కడ ఉత్థానం అంటే లేచి నిలబడతానమాట. అప్పుడు వసు గన్ ఉసే ప్రాతః సవన్ ప్రధాన కర్తే అంటే ప్రాతః సవనం యొక్క యజ్ఞాష్టం యొక్క కర్మ యొక్క ఫలితాన్ని వాళ్ళు వసుదేవతలు కూడా ఈ యజమానికి ఉత్పన్నం చేయిస్తారు అంటే సిద్ధింప చేస్తారు. అది ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది అన్నమాట. ఇప్పుడు కేవలం ప్రాతకాలం యొక్క ఫల ప్రాప్తి ఇతనికి కలుగుతుందని చెప్పి వసుదేవతలు ఇతనికి ఆ రకమైన భావంతో సంకల్పం చేసినప్పుడు లోకజయం కావాలన్నప్పుడు అది ఇక్కడ వసుదేవతలు అతను తటాస్తు అని చెప్పి కలగ చేసేదన్నమాట. అలాగే మాధ్యం దిన సవనం చేసేటువంటి మాధ్యం దినం హవనం చేస్తే అనుష్ఠానం చేస్తే ఎటువంటి ఫల ప్రాప్తి ఉంటున్నది ఇక్కడ రెండో మంత్రంలో ఇవ్వబడింది. నెక్స్ట్ మంత్రం చూడండి. పురా మాధ్యం దినస్య ఇక్కడ ఇది రెండవది చూస్తున్నారు చూడండి. మనం 3 శ్రవణాలు చెప్పుకున్నాం. దాంట్లో రెండవ శ్రవణం గురించి ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పబడింది. అంటే పైన చెప్పిన విధంగానే విషయం ఇదే విధంగా ఉంటుంది. అదేంటో చూడండి. పురా మాధ్యం దినస్య సవనస్య ఉపాకరణాత్ జగనేన ఆగ్నేంద్రియస్య ఉదంముఖం ఉపవిశ్య స రౌద్రం సామగాయతి. ఇక్కడ పైన చెప్పిన విధంగా అక్కడ ప్రాతः శ్రవణానికి ముందు అంటే ఆ కర్మ ప్రారంభించడానికి ముందు అన్నాం. ఇక్కడ పురా మాధ్యం దినస్య సవనస్య అంటే మధ్యాహ్నంలో చేసే స్థుతి యజ్ఞస్థుతి ఏదైతే ఉందో ఉపాకరణాత్ అంటే అనుష్ఠానానికి పూర్వం జగనేన తర్వాత వెనక వైపు పశ్చిమ వైపు కూర్చొని ఆగ్నేంద్రియస్య అంటే ఆగ్నేంద్రియ అనేది దక్షిణాగ్ని. ఆ దక్షిణాగ్ని అంటే దక్షిణ అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నికి ఉదంముఖ అక్కడ దక్షిణాగ్ని ఏదైతే ఉందో ఆ దక్షిణ దిశలో వెళ్ళి ఆ ఉత్తరాభిముఖం కూర్చొని అంట ఉదంముఖ ఉపవిశ్య అక్కడ దక్షిణాగ్నికి ఉత్తరాభిముఖం కూర్చొని అక్కడ ఏం చెప్పాం మనము ముందు దాంట్లో మనం గార్హపత్యాగ్నికి ఉత్తరముఖం. గార్హపత్య అగ్నికి అంటే గార్హపత్య అగ్ని కుండం భిన్నంగా ఉంటుంది, దక్షిణాగ్ని కుండం భిన్నంగా ఉంటుందండి. అంటే భిన్నంగా పంచాగ్ని ఉంటాయి అన్నమాట. హవన కుండాలు ఉంటాయి. అక్కడ ఇక్కడ దక్షిణ కుండం ఏదైతే ఉందో దక్షిణాగ్ని కుండం ఏదైతే ఉందో వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక దగ్గరికి వెళ్ళి ఉదంముఖంలో కూర్చొని అక్కడ ఆ యజమాని రౌద్రం అంటే రౌద్ర దేవతలకు సంబంధి సామగానం చేస్తున్నాడు. రౌద్రం సామ అభిగాయతి సామగానం చేస్తాడనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మధ్యం శ్రవణం చేసేటువంటి యజమాని ఏదైతే ఉన్నదో ఆ దక్షిణాగ్ని ఉత్తరం వైపు కూర్చొని రౌద్ర దేవతకు సంబంధించి సామగానం అభిగాయతి చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పుకున్నామట. అందుకే మధ్యాహ్న శ్రవణక ఆరంభ కరణేసే పూర్వం అది ఆ శ్రవణం ప్రారంభించే ముందే యజమాని ఏం చేయాలి, దక్షిణాగ్ని కుండం దగ్గరికి వెళ్ళి వెనక వైపు ఉత్తరాభిముఖం కూర్చొని రుద్ర దేవతకు సంబంధించిన సామగాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నామట. ఏ రకంగా ప్రస్తావిస్తున్నా అంటే అక్కిదిచ్చారు మళ్ళా. లోకద్వారం అపాఊర్ను పశ్యేమత్వా వయం వైరా ఊం ఆజ్యా యో ఆ ఇతి.
ఈ రకంగా ఆ ఈ సామగానం యొక్క ప్రక్రియ విధానం ఈ రకంగా చూపించబడింది అన్నమాట. అది ఈ సామగానం చెప్తామంట. దక్షిణానికి ఉత్తరాభిముఖం కూర్చొని యజమాని ఈ సామగాన్ని ఉచ్చస్వరంగా ఇక్కడ ఉద్గీత రూపం మనకి ప్రకారం అయితే ఉందో దాంట్లో ఈ రకంగా సామగాన్ని అభివ్యక్తం చేశానమాట. ఇది ఏంటంటే వైరాజ్య పదికి ప్రాప్తి కొరకు అనమాట. ఏంటి వైరాజ్య ప్రాప్తి, మనం ముందు లోక ప్రాప్తి అని చెప్పాం, ఇక్కడ వైరాజ్య పదికి ప్రాప్తి కొరకు మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నామట. అందుకే ఇక్కడ అదే విధంగా ముందు చెప్పినాం, ఇక్కడ అంతరిక్ష దేవత గురించి మనం ప్రస్తావించుకున్నామట. అంటే ఇక్కడ లోకద్వారం అపాఊరును అంటే హే వాయు, ఇక్కడ వాయుదేవతను సంబోధిస్తూ చెప్తున్నాం. లోకద్వారం అపావృను అంటే అంతరిక్ష లోకే ద్వారకో, అంతరిక్ష లోకమైన ద్వారం ఏదైతే ఉందో దాన్ని ముందు పృథ్వీలోక ద్వారం ఓపెన్ చేయమని చెప్పాము. ఇక్కడ అంతరిక్ష లోక ద్వారం అపావృను పశ్యేమత్వా వయం వైరాజ్యాయ అంటే విశిష్ట రాజ్యకి ప్రాప్తి కొరకు, వైరాజ్య అంటే విశిష్ట రాజ్య ప్రాప్తి, అక్కడ బాగా లోక ప్రాప్తి కొరకు, ఇక్కడ విశిష్ట రాజ్య ప్రాప్తి కొరకు మనం ప్రార్థిస్తున్నామంట. విశిష్ట రాజ్య ప్రాప్తి కొరకు సామ ఇది అంటే ఈ సామగణం నేను ప్రస్తావిస్తున్న సమగాన్ని అభివ్యక్తం చేస్తున్నాను. కాబట్టి వయం ఈ విశిష్ట వైరాజ్య రాజ్య ప్రాప్తి కావాలంటే వయం పశ్యేమ త్వాం వయం పశ్యేమ, మేము మిమ్మల్ని చూడాలి, దర్శించుకోవాలి అని ఇక్కడ ఈ రకంగా ప్రార్థించబడింది. అందుకే तुम इस श्लोक का द्वार खोल दो जिससे कि हम వైరాజ్య పదికి ప్రాప్తి के लिए तुम्हारा दर्शन कर सके, మీ దర్శనం చేసుకోవడానికి అని చెప్పి ఈ మంత్రంలో ఈ సామగానం అభివ్యక్తం చేయబడింది. తర్వాత అదే విధంగా సామగానం చేస్తూ స్వాహాకారం ఇస్తున్నాయి కింద. అత జుహోమి అత జుహోతి నమో వాయవే అంతరిక్షితే లోకక్షితే లోకం మే యజమానాయ వింద ఏష వై యజమానస్య లోక ఏతాస్మి ఇది. ఇక్కడ కూడా ఆహుతి ఇస్తున్నామట. ఇస్తూ తర్వాత నమో వాయు, ముందు వాయుదేవతకు నమస్కరించుకుంటూ, అంతరిక్షితే అంతరిక్షంలో ఉన్నటువంటి దేవతలకు నమస్కరించుకుంటూ, లోకక్షితే లోకంలో ఉన్నటువంటి దేవతలకు నమస్కరించుకుంటూ, ఇక్కడ లోకం మే యజమానాయ వింద, ఈ లోకాన్ని యజమానికి కలగ చేయాలి, దీన్ని సిద్ధింప చేయాలి. ఎందుకు నిశ్చయంగా యజమానస్య లోక ఏతాస్మి, అది ఈ లోకంలో యజమాని ఆ రాజ్యాన్ని పొందాలి, విశిష్టమైన వైరాజ్య పదాన్ని పొందాలి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో కూడా ఈ రకంగా ప్రార్థించబడింది అన్నమాట. యజమానస్య లోక ఏతాస్మి, యజమాని యొక్క వైరాజ్య పద ప్రాప్తి ఏదైతే ఉందో దానికి విశిష్ట మేము ఉన్నత స్థాన్ని పొందాలని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రార్థిస్తూ ఇక్కడ నమస్కరించుకుంటూ ఇక్కడ ఆహుతి ఇవ్వబడుతున్నమాట. ఆ లక్ష్యంగా పెట్టుకుని ఇవ్వబడుతున్నమాట. అందుకే ఇక్కడ అనంతర హవన కర్త, హవనం చేస్తున్నాడు. ఎలాగా సామగాని చెప్పిన తర్వాత అంతరిక్ష మీద रहने वाले అంతరిక్ష లోక్ నివాసి, అంతరిక్షంలో ఉన్నటువంటి నివాసి వసుదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి నమస్కరించుకుంటూ, ముజే యజమానుకు అంటే నా నేను యజమాన్ని తుమ్ లోకకి ప్రాప్తి కరావో అంటే మీ లోకం యొక్క ప్రాప్తి మాకు కలగ చేయాలి. యహ నిశ్చయ హి యజమాని కా లోక, ఎందుకంటే నిశ్చయంగా యజమాని యొక్క లోకము. మే ఇస ప్రాప్తి కరనే వాలా హూ, నేను ఖచ్చితంగా ఈ లోకాన్ని ప్రాప్తించుకోగలుగుతాను. నేను ఈ రకమైనటువంటి విధి విధానపూర్వకంగా నియమ నిష్ఠాపూర్వకంగా ఈ అనుష్ఠానం చేస్తున్నాను. కాబట్టి ఈ లోక ప్రాప్తి కొరకు నేను ఈ కర్మ చేస్తున్నా కాబట్టి ఈ లోకం నాకు ఖచ్చితంగా నాకు సిద్ధిస్తుంది, ప్రాప్తిస్తుంది అనే భావంతో ఈ సంకల్పం ద్వారా స్వాహాకారం ద్వారా ఆహుతి ప్రదానం చేస్తున్నాడు ఆ దేవతని నమస్కరించుకుంటూ. ఇలాగా మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి మళ్ళీ. అదేవిధంగా ఇక్కడ మళ్ళా పురా తృతీయ సవర్ణస్య, ఒక నిమిషం దీనిపైన ముందు 10వ మంత్రం చూడండి. అత్ర యజమానః పరస్తాద్ ఆయుషః స్వాహ అపజహి పరిఘం ఇత్యుక్త్వా ఉత్తిష్టతి తస్మై అంటే అతనికి ఆ యజమానికి రుద్రాహ మాద్యం దినం సవనం సంప్రయచ్చంతి. అక్కడ వసవః ప్రాతః సవనం సంప్రయచ్చంతి. అక్కడ దాన్ని ఈ రకమైన కర్మ చేయడం వల్ల వాళ్ళు ఆ ప్రాతః సవనం యొక్క యజ్ఞానుష్ఠాన ఫలితాన్ని వాళ్ళు అక్కడ అందజేశారు అనమాట. ఇక్కడేమో రుద్రదేవతలు మాధ్యం దిన సవనం యొక్క కర్మ యొక్క అనుష్ఠానం యొక్క ఫలితాన్ని ఇక్కడ ఆ యజమానికి ఇచ్చారన్నమాట. ఎప్పుడు యజమాన పరస్థా తర్వాత ఆయుష అపజహి అంటే సంపూర్ణ ఆయు అయిపోయిన తర్వాత అంటే మృత్యు పశ్చాత్
అతనికి పరిఘం దాంట్లో ఏవైతే ఉన్నాయో అని అడ్డంకులు ఏవైతే ఉన్నాయో చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో తొలగిపోయిన తర్వాత నష్టం చేసిన తర్వాత ఆ రకంగా స్వాహాకారం చెప్పి ఆహుతి ప్రదానం చేశాడు కాబట్టి లేచి ఈ రకంగా ప్రార్థించారన్నమాట. ఈ రకంగా స్వాహాకారం చెప్పి అనుష్ఠానం చేశారన్నమాట. అందుకే అటువంటి వ్యక్తికి యజమానికి తస్మై అతనికి అంటే యజమానాయ రుద్రాహ మాధ్యందిన శ్రవణం సంప్రయచ్చంతి. మాధ్యందిన శ్రవణం యొక్క ఫలితాన్ని ఆ వ్యక్తికి ఆ యజమానికి అందజేసేదన్నమాట. అది ఇక్కడ సేమ్ అదే విధంగా ప్రస్తావించబడి యహ యజమాని మే ఆయు సమాప్తి హోనేక అనంతరం అంటే ఆయు సమాప్తం అయిపోయిన తర్వాత అంతరిక్ష లోకకు ప్రాప్తు హోవుంగా అంటే అంతరిక్ష లోకాన్ని పొందగలుగుతాను అని చెప్పి స్వాహ అని చెప్పి అక్కడ ఆ సంకల్పం ద్వారా ఆ దేవతను ప్రార్థిస్తూ స్వాహాకారం ఇస్తున్నమాట. ఐసా కేక హవన కర్త అలా చెప్పి హవనం చేస్తున్నాడు. అవును పరిగుకో నష్ట కరో అలాగే నాలో ఉండేటువంటి అడ్డంకులతో ఏవైతే కర్మలు ఏవైతే ఉన్నాయో నష్టం చెయ్యి. నాలుగుటువంటి ఈ కర్మను అడ్డుకునేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు పాపాలు ఏవైతే ఉన్నాయో నష్టం చెయ్యి. ఆ రకంగా చేస్తూ ఆ స్వాహాకారం ఇస్తూ ఉత్తిష్టది అక్కడి నుంచి లేస్తానమాట. అప్పుడు రుద్రగన్ ఊసే మాధ్యందిన సవన్ ప్రధాన కర్త. అప్పుడు రుద్ర దేవతలు మాధ్యందిన సవనం యొక్క ఫలితాన్ని వాళ్ళు ఆ లోక రాజ్య ప్రాప్తి కొరకు విశిష్ట వైరాజ్య ప్రాప్తి స్థానం పొందడం కొరకు రాజ్యకామన కొరకు వాళ్ళు ఆ రకంగా దీవించి తథాస్తు అని చెప్పి ఆ ఫలితాన్ని మాధ్యందిన సవనం యొక్క ఫలితాన్ని వీళ్ళు అందజేస్తారు అనమాట. ఇది ఈ 10వ మంత్రంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఈ రకంగా వ్యక్తం చేశారు. ఇప్పుడు సేమ్ అదే విధంగానే తృతీయ సవనం యొక్క ఫలప్రాప్తి గురించి ఇలా చెప్తున్నామట. చూడండి, పురా తృతీయ సవనస్య ఉపాకరణాత్ జగనేన ఆవహనీయస్య ఉదంముఖ ఉపవిశ్య స ఆదిత్య స విశ్వదేవం సామ అభిగాయతి. మనం ముందు చెప్పిన ప్రకారం ఇక్కడ పురా తృతీయ సవనస్య అంటే తృతీయ సవనం ఏదైతే ఉందో ఉపాకరణాత్ అంటే ప్రారంభించడానికి ముందు జగనేన వెనక వైపు ఆవహనీయ అగ్ని ఉంటున్నమాట. ఇప్పుడు దక్షిణాగ్ని చెప్పుకున్నాం, గార్హపత్య అగ్ని చెప్పుకున్నాం, ఆహవనీయ అగ్ని. ఆహవనీయ అగ్నికుండం ఏదైతే ఉందో ఆ అగ్నికుండానికి ఉత్తరాభిముఖం కూర్చుని ఉపవిశ్య స ఆదిత్య స వైశ్వదేవం ఆదిత్యునికి వైశ్వదేవునికి సంబంధి సామగాన్ని సామ అభిగాయతి. ఆ యజమాని సామగాన్ని చేస్తుంది. ముందు ఆ శ్రవణం ప్రారంభించడానికి ముందు యజమాని ఏం చేయాలి? ఆ తృతీయ శ్రవణం ప్రారంభించడానికి ముందే అక్కడ ఉన్నటువంటి వెనక వైపు ఉన్నటువంటి పశ్చిమ దిశలో ఈ ఆహవనీయ అగ్నికుండం ఏదైతే ఉందో ఆ వేదిక దగ్గర కూర్చుని ఉత్తరాభిముఖం కూర్చుని అలాగా ఆదిత్య సంబంధి వైశ్వదేవ సంబంధి సామగణం అని ప్రస్తావిస్తున్నమాట. అందుకే తృతీయ శ్రవణక ఆరంభకరం చేసే పూర్వు యజమాన్ ఆహవనీయ అగ్ని కే పీచే ఉత్తరాభిముఖ బయటకు అంటే ఉత్తరం వైపు కూర్చొని ఆదిత్య విశ్వదేవ సంబంధి సామగానం చేస్తున్నాడు. అంటే ఒక రకంగా అభివ్యక్తం చేస్తున్నాడు, సామగానం చెప్తున్నాడు. అది ఏ రకంగా చెప్తున్నా అంటే కింద మళ్ళా లోకాద్వారం అపా ఊరును పశ్యేమత్వా వయం స్వరా ఊం ఆ జ్యా యో ఆ ఇది. ఇది సామగానం యొక్క ప్రక్రియని ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఈ రకమైన సామగాన్ని ఆయన ఉల్లేఖించాడు. అంటే ఇక్కడ లోకద్వారాన్ని కూడా సేమ్ అదే విధంగా ముందు ప్రాతఃశ్రవణంలో చెప్పుకున్నాము, మాధ్యమిక శ్రవణంలో చెప్పుకున్నాము. ఇక్కడ నాకు లోకద్వారాన్ని ఓపెన్ చెయ్యి, నేను ఏ లోకం యొక్క దేవతను ప్రార్థిస్తున్నానో ఆ లోకద్వారం యొక్క దేవతను మన పశు దేవతలు చెప్పుకున్నాము, ఇక్కడ రుద్ర దేవతలు చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఆదిత్య దేవతను వైశ్వ దేవతలను మనం ఇక్కడ ప్రార్థిస్తున్నామట. అందుకే ఆ దేవతలు ఏమంటున్నారంటే లోకద్వారం అపావధిను, ఈ లోకద్వారాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ ద్వారాన్ని ఇలాగ చేసిన తర్వాత హమ్ స్వరాజ్య పద ప్రాప్తికి లియే తుమ్హా దర్శనం కర్ సకే. ఎందుకంటే ఈ లోకద్వారం ఎందుకు ఓపెన్ చేయమంటున్నామంటే మీరు స్వరాజ్య ప్రాప్తి కొరకు అంట. అక్కడ ఏమంటే మనకు విశేష రాజ్య ప్రాప్తి కొరకు అని చెప్పుకున్నాం, అక్కడ లోక ప్రాప్తి కొరకు అని చెప్పుకున్నాం. ప్రాతఃశ్రవణంలో అక్కడ ఒక్కొక్క మెట్టు మనం దాటుకుంటూ వచ్చేస్తున్నాం. ఇక్కడ లోక ప్రాప్తి ద్వారా ఒక విశేష లోక ప్రాప్తి, ఇక్కడ విశేష స్వరాజ్య ప్రాప్తికి మొత్తం ఆ రాజ్యాన్ని ప్రాప్తించుకోవడం కొరకు మీ దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ సామగాన్ని అభివ్యక్తం చేశారు యజమాని. అలా చేసిన తర్వాత మళ్ళీ దానికి అనుష్ఠానం చేస్తున్నాడు. ఇక్కడ వైశ్వదేవ
తెలుగు కూడా ఉన్నది కాబట్టి ఆదిత్య దేవత వైశ్వ దేవత దేవతలు కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ ఇంకొక అనుష్ఠానం సామగానం కూడా చెప్పబడింది ఇక్కడ. ఇక ఆదిత్య సంబంధిత సామ అనమాట. ఆదిత్యం అత వైశ్వదేవం లోకద్వారం అపావూర్ను పశ్యేమత్వా వయం సామ్నా ఓం ఆ జియా యో ఆ ఇతి. ఈ రకంగా ఇక్కడ ఆదిత్యుని దేవతను వైశ్వ దేవతను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ 2 రకాలుగా సామగానం చేయబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఆదిత్య సంబంధి సామ హే అbu విశ్వదేవ సంబంధి నామ్ విశ్వదేవ సంబంధి సామ్ కేత. దీన్ని విశ్వదేవత సంబంధి సామగానం సామగానం అని చెప్పి చెప్తాం అనమాట. అక్కడ పైన కూడా అదే విషయాన్ని మనం ప్రస్తావించుకుని అక్కడ మనము మీ దర్శనం కావాలని చెప్పి ఇద్దరిని ప్రార్థించాము. ఇక్కడ ఆ ఆదిత్య ఆ వైశ్వదేవుని దృష్టిలో పెట్టుకుని ఈ సామగానం కూడా చెప్పాం అనమాట. ఎందుకంటే లోక ద్వార ఖోల్ దే జిస్సే కి हम साम्राज्य प्राप्ति के लिए, अगर स्वराज्य प्राप्ति అని చెప్పి ఇక్కడ సామ్రాజ్య ప్రాప్తి के लिए तुम्हारा दर्शन कर सके, సామ్రాజ్య ప్రాప్తి కొరకు మీ దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఆ ఆదిత్య దేవతను వైశ్వ దేవతలను మనం ప్రార్థిస్తూ ఈ సామగాన్ని అభివ్యక్తం చేశారు ఇద్దరు కూడా. అప్పుడు ఇలా చేస్తూ తర్వాత ఏం చేస్తున్నా అంటే అథ జుహోమి అథ జుహోతి అంటే అలా చెప్తూ సంకల్పబద్ధంగా చేస్తూ ఆహుతి ఇస్తున్నామట. ద్రవ్యాన్ని ఆహుతిగా ఇస్తున్నామట. నమ ఆదిత్యేభ్యశ్చ విశ్వేభ్యశ్చ దేవేభ్యో దివిక్షిద్భ్యో లోకక్షిద్భ్యో లోకం మే యజమానాయ విందత, లోకం మే యజమానాయ విందత అని ఇక్కడ ఆహుతి ఇస్తున్నామట. ఆహుతి ఇచ్చే ముందు ఇక్కడ ఆదిత్య దేవతలకు అందరూ కూడా నమస్కరించుకుంటాను. విశ్వేభ్యశ్చ విశ్వంలో ఉన్నటువంటి దేవతలకు వాళ్ళని నమస్కరించుకుంటున్నాను. విశ్వేభ్యశ్చ దేవేభ్య ఆ దేవతలందరూ కూడా నమస్కరించుకుంటున్నాడు. అలాగే దివిక్షిద్భ్యో ద్విలోకంలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ద్విలోకవాసి దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి నమస్కరించుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే లోకక్షిద్భ్యో అలాగే లోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా నమస్కరించుకుంటున్నారు. ఎందుకంటే లోకం మే యజమానాయ విందత, ఈ లోకం యజమానికి ఈ దేవతలందరూ యజమానికి ఆ లోకాన్ని ప్రాప్తింప చేయాలి సిద్ధింప చేయాలి అని చెప్పి యజమానాయ లోకం మే విందత, మే యజమానాయ లోకం విందత ఈ లోకాన్ని ప్రాప్తించుకోవాలి జయించుకోవాలని చెప్పి భావంతో ఇక్కడ ఆహుతి ప్రదానం చేస్తున్నారు. దేవతలకు నమస్కరించుకుంటూ ఆహుతి ప్రదానం చేస్తున్నది ఈ యజమాని అన్నమాట. అందుకే ఇక్కడ तद अनंतर हवन करता है स्वर्ग में रहने वाले द्यूलोक के निवासी आदित्यों को विश्व देवों को नमस्कार, मुझ यजमान को तुम लोक प्राप्ति करावो. నా యజమాని నేను ఈ రకంగా నేను హవనం చేస్తున్నాను ఆహుతి ప్రదానం చేస్తున్నాను కాబట్టి నాకు ఈ లోక ప్రాప్తి కలగ చేయాలి అని చెప్పి ప్రార్థిస్తున్నామట. సిద్ధింప చేయాలని చెప్పి ఆ దేవతని ప్రార్థిస్తున్నామట. ఏ రకంగా అంటే మళ్ళీ ఇక్కడ ఏషా వై యజమానస్య లోక ఏతాస్మి అత్ర యజమానః పరస్తాద్ ఆయుషః స్వాహ అపహత పరిగం ఇత్యుక్త్వా ఉత్తిష్టతి. ఇక్కడ విషయం పైన చెప్పిన విధంగానే యజమాని లోక ప్రాప్తి విశేష లోక ప్రాప్తి స్వరాజ్య ప్రాప్తి రాజ్య కామన ప్రాప్తి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ సామ్రాజ్య ప్రాప్తికి స్వరాజ్య ప్రాప్తికి అని చెప్పి అది కలగాలని చెప్పి ఏషా వై యజమానస్య లోకః ఏతాస్మి అంటే ఇక్కడ నిశ్చయంగా యజమానిక లోకం ఏంటంటే ఆ లోకాన్ని ఖచ్చితంగా పొందాలి నిశ్చయంగా దాని సందేహం లేదన్నమాట. ఆ భావంతో దృఢ సంకల్పత ఆ అనుష్ఠాన కర్మ చేస్తున్నామట. ఎందుకు తర్వాత పరస్తాద్ ఆయుష స్వాహ అక్కడ ఆయు అయిపోయిన తర్వాత ఇదొక స్వాహక అని చెప్పి అంటే ఈ ఆయు అయిపోయిన తర్వాత నాకు అటువంటి ఉత్తమ లోక ప్రాప్తి కలగాలి యజమానికి అని చెప్పి ఇక్కడ అలాగే అపహత పరిఘం నాలో ఏవైతే ఉన్నాయో దోషాలు ఏవైతే ఉన్నాయో కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఫల ప్రాప్తి పొందడంలో అటువంటి విఘ్నాలను తొలగిస్తూ పరిగం తొలగిస్తూ ఆయు సమాప్తి యంత్రం నాకు ఇటువంటి లోక ప్రాప్తి కలగాలని చెప్పి ఆ స్వాహాకని చెప్పి ఆహుతి ఇచ్చేసి అక్కడి నుంచి లేస్తున్నామట. ఉక్త్వ ఈ రకంగా చెప్పి ఉక్త్వ ఉత్తిష్టతి ఆ రకంగా లేచి నిలబడ్డాడనమాట. అది ఇక్కడ యహ నిశ్చయ యజమానిక లోక ఇది నిశ్చయంగా యజమాని యొక్క లోకము. మే ఇస్ ప్రాప్త కర్ణేవాని ఖచ్చితంగా ఈ లోకాన్ని పొందుతాను. యహ యజమాన్ మే ఆయు సమాప్తి హోనేకి అంతరం ఇక్కడ యజమాని ఆయు సమాప్తం అయిపోయిన తర్వాత నీ లోకాన్ని పొందగలుగుతా అంటే మళ్ళీ మళ్ళీ జన్మలో నేను ఉత్తమంగా ఈ లోకాన్ని జయించగలుగుతాను అని చెప్పి ఇక స్వాహ ఆ కాదని చెప్పి ఆహుతి ప్రదానం చేశానమాట. తర్వాత పరిగికో నష్ట కదో ఐసాకేకర్ ఉత్థాన కలుగుతాయి. అలాగే నాలో ఉండే కర్మలు ఏవైతే ఉన్నాయో దోషాలు ఏవైతే ఉన్నాయో విఘ్నాలు ఏవైతే వాటిని తొలగించు అని చెప్పి అక్కడి నుంచి లేస్తానమాట. లేచి
తస్మా ఆదిత్యాశ్చ విశ్వే చ దేవాః తృతీయ సవనం సంప్రయచ్చంతి ఏషాః వై యజమానస్య మాత్రాం వేద య ఏవం వేద అని సమాప్తిక ఈ 24వ ఖండానికి సమాప్తిక సంకేతం ఇక్కడ య ఏవం వేద అని చెప్పి 2 సార్లు ప్రస్తావించబడింది. అంటే తస్మాత్ ఆదిత్యాశ్చ విశ్వేచ దేవాః, అందుకే ఆదిత్య లోకంలో ఉన్నటువంటి దేవతలు ఏదైతే ఉన్నారో, విశ్వంలోని దేవతలు ఏదైతే ఉన్నారో, అందుకే ఆదిత్యాశ్చ విశ్వేచ దేవాః తృతీయ సవనం సంప్రయచ్చంతి, అక్కడ ఉండే దేవతలు కూడా తస్మై, ఇక్కడ తస్మై అంటే ఆ యజమానికి. ఈ రకంగా మనం కర్మానుష్ఠానం చేస్తున్న, యజ్ఞానుష్ఠానం కర్మ చేస్తున్న సంకల్పబద్ధంగా ఉంటూ ఆ స్వాహాకారం చెప్పి చేసేటువంటి ఆ యజమానికి ఆదిత్య దేవతలు, విశ్వంలోని దేవతలంతా కూడా తృతీయ సవనం సంప్రయచ్చంతి, తృతీయ సవనం యొక్క ఫల ప్రాప్తి అవుతుందో ఆయనకి ప్రదానం చేస్తారు. అది నిశ్చయంగా వై యజమానస్య మాత్రం వేద, అందుకే ఏ యజమాని అయితే ఆ ప్రాతः సవనం యొక్క, మాధ్యాహ్న సవనం యొక్క, తృతీయ సవనం యొక్క ఫల ప్రాప్తి యథార్థం తెలుసుకొని ఎవరైతే స్వాహాకారం ద్వారా ఈ రకంగా యజ్ఞానుష్ఠాన కర్మం చేస్తారో వారికి ఖచ్చితంగా ఫల ప్రాప్తి కలుగుతుంది. అందుకే యజ్ఞస్య మాత్రం వేద, ఆ యజ్ఞ మాత్రం యొక్క స్థితిగతిని తెలుసుకొని ఎవరైతే ఈ రకంగా అనుష్ఠానం చేస్తారో వారికి ఆ దేవతలు ఆయా లోకాన్ని వాళ్ళకు ప్రాప్తింపజేస్తారు, ఆ మనోకామన సిద్ధింపజేస్తారని చెప్పి ఈ రకమైన మనోకామన సిద్ధిపూర్వకమైన తత్వాన్ని ఇక్కడ చెప్పబడింది. అంటే యజ్ఞాష్టంలో ఈ కర్మ చేస్తే ఇటువంటి ఫల ప్రాప్తి కలుగుతుందనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే ఉస్కో ఆదిత్య అవరి విశ్వే దేవ్ తృతీయ సవన్ ప్రధాన కర్తే, అంటే అతనికి ఆ యజమానికి ఆదిత్య విశ్వదేవతలు ఎవరైతే తృతీయ సవనం యొక్క ఫలితాన్ని అందజేస్తారన్నమాట. జో ఇస్ ప్రకార్ జాంతా హై, ఈ రకంగా తెలుసుకొని జో ఇస్ ప్రకార్ జాంతా హై ఓ నిశ్చయ యజ్ఞకి మాత్రకు జాంతా హై, అందుకే యజ్ఞం యొక్క ప్రక్రియను తెలుసుకొని ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళకి ఆ ఫల ప్రాప్తి ఖచ్చితంగా సిద్ధిస్తుంది, దాంట్లో సందేహం లేదు అని చెప్పి ఆ దేవతలంతా కూడా వసుదేవతలు, రుద్ర దేవతలు, అలాగే ఆదిత్య దేవతలు, విశ్వదేవతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా ఆ కర్మానుష్ఠానం వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ కర్మ యొక్క ఫలితాన్ని వాళ్ళు మనకు అనివార్యంగా అందజేస్తారని చెప్పి ఈ లోక ప్రాప్తి, స్వరాజ్య ప్రాప్తి, రాజ్య ప్రాప్తి అనేది ఇతనికి సిద్ధిస్తుంది. అలాగే ఐశ్వర్య సిద్ధిస్తుంది, ఆ విద్యా ప్రాప్తి అతనికి కలుగుతుంది. అంటే ఏ రకమైన భావన చేస్తే ఇవన్నీ సిద్ధిస్తాయి. ఏదైనా ఒక కర్మానుష్ఠానంలో మనం సఫలతను పొందామంటే ఆ కర్మానుష్ఠానం అర్థం చేసుకొని మనకు ఉత్తమ యథార్థ విద్య ద్వారా మనం ఉత్తమ గతిని, ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందుతూ ఆ లోకాన్ని సిద్ధింపజేసుకుంటూ మనం అక్కడ ఉండేటువంటి భోగాలను, ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ మనం ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని, వైరాగ్యం ద్వారా మనం పొందగలుగుతామట. ఆ స్థితి ఇక్కడ యజ్ఞానుష్ఠానం ద్వారా మన స్థితిని నిర్మలం చేసుకోవచ్చు, స్వచ్ఛం చేసుకోవచ్చు అంటే ఆ రకమైన స్థితి ఈ యజ్ఞానుష్ఠాన కర్మల ద్వారా మనం చేయడం చేత ఆ దేవతలు మనం రకంగా ఫల ప్రాప్తిని అందజేస్తారని చెప్పి ఈ విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రస్తావించుకున్నామట. ఈ రకంగా ఇది చతుర్వింశ ఖండ, 24 ఖండం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. ఈ రకంగా ఇది ద్వితీయ అధ్యాయం కూడా ఇక్కడ మనకు పరిసమాప్తం అవుతుంది, అంటే ద్వితీయ ప్రపాఠకం సమాప్తం అవుతుంది. అస్తు, ఈ రకంగా యజ్ఞానుష్ఠాన కర్మను తెలుసుకొని మనం చేసినట్లయితే ఆయా దేవతలు మనకు ఆయా లోకాలను మనం ఏ కామన కొరకు చేసామో ఆ ఫల ప్రాప్తి అందజేస్తారని చెప్పి ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే మనం మంత్రపాఠం ద్వారా చూద్దామండి. నెక్స్ట్ 3వ ప్రపాఠకం అనేది 3వ అధ్యాయం మనం రేపు ప్రస్తావించుకున్నాం. అక్కడ ఆదిత్య దేవతల యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఆ విషయం పిండంలో, బ్రహ్మాండంలో అనే విషయాల గురించి కొంచెం ఇంకా లోతుగా దృష్టాంతాలతో ఇక్కడ చెప్పబడుతుంది. అదేంటో రేపు చూద్దామండి. మంత్రపాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే నమస్కారం. మహోదయ, ప్రణామాలు. నమస్తే మహోదయ.